లెమన్ జ్యూస్ తీసుకోవడం వల్ల కిడ్నీ స్టోన్స్ ఎంత మేరకు తగ్గుతాయి, లేకపోతే కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు లెమన్ జ్యూస్ తీసుకోవడం వల్ల నిజంగానే బెనిఫిట్ ఉందా లేదా అనేది చూద్దాం ఒకసారి. అయితే ఎక్కువగా కిడ్నీ స్టోన్స్ అన్నవి కాల్షియం ఆక్సలేట్ క్రిస్టల్స్ కింద ఫామ్ అవుతూ ఉంటాయి. ఈ లెమన్ జ్యూస్ ఎప్పుడైతే తీసుకుంటారో ఈ లెమన్ జ్యూస్ లో సిట్రేట్ అనేది ఉంటుంది. అది కాల్షియం తో కలిసి ఈ కాల్షియం ఆక్సలేట్ కింద కన్వర్ట్ అవ్వనివ్వకుండా ఇది కలిసిపోవడంతో ఆ యూరిన్ లో ఆ కిడ్నీలో ఆ స్టోన్ అనేది ఫామ్ అవ్వనివ్వకుండా ప్రివెంట్ చేస్తుంది. అలానే ఇది ఇంకొన్ని కిడ్నీ స్టోన్స్ ఉన్న వాటిని కూడా డిజాల్వ్ చేయడానికి కూడా ఈ సిట్రేట్ అన్నది హెల్ప్ అవుతుంది. అందుకని చాలా మంది డాక్టర్లు పొటాషియం సిట్రేట్ కిడ్నీ స్టోన్స్ ఉన్న పేషెంట్స్ లో ఎక్కువ ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. ఇంకా అరబద్ద నిమ్మకాయ కంప్లీట్ ఒక గ్లాస్ వాటర్ లో రెండు సార్లు ఉదయం రాత్రి తీసుకుంటే చాలా మంచిది. ఇది ఏదో పైన ఒత్తిగా చెప్పే మాట కాదండి. ఎంతో రీసెర్చ్ జరిగి యూరాలజీ పబ్లికేషన్స్ కొన్ని క్లినికల్ ట్రయల్స్ జరిగిన తర్వాత అమెరికన్ సొసైటీ ఆఫ్ నెఫ్రాలజీ వాళ్ళు ఈ విషయం పబ్లిష్ చేశారు. అయితే ఇది జనరల్ గా ఎక్కువగా వస్తున్న కాల్షియం ఆక్సలేట్ క్రిస్టల్స్, కాల్షియం ఆక్సలేట్ అనే రకమైన స్టోన్స్ అయితే మాత్రమే ఇది ఎఫెక్టివ్ గా లెమన్ అన్నది బాగా పనిచేయడానికి అవకాశం ఉంది. అయితే ఇంకా బాగా పెద్ద స్టోన్స్ అయితే మాత్రం ఇంటర్వెన్షన్ గానీ ఏదైనా నీడ్ ని మనం ఆశ్రయించాల్సి ఉంటుంది. అలాగే కిడ్నీ స్టోన్స్ కి హోమియోపతిలో చాలా చక్కని మందులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు పాటిస్తే ఆరోగ్యకరంగా ఉంటారు. థ్యాంక్ యూ.